నువ్వు నాకు ముందే చెప్పాలి కదా. ప్రతీక్, నేను మీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను న్యూ ఫోన్ తీసుకోలేదు. నేను కొత్త ఫోన్ ఎందుకు కొంటాను? నా దగ్గర వెయిట్. నీకు అసలు ఏం నచ్చలేదు? కలర్ నచ్చలేదా? కాన్ఫిగరేషన్ నచ్చలేదా? గోల గోల చేస్తున్నారు ఏంటి? చూడమ్మా, దివ్య కొత్త ఫోన్ తీసుకుంది, ఇప్పుడేమో నాతో అబద్ధం చెప్తుంది. అరే, మీరు నా మాట ఎందుకు నమ్మట్లేదు? ఎలా నమ్మాలి? నువ్వు నిజంగా కొత్త ఫోన్ కొనకపోతే మరి ఫోన్ బిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నీ బట్టలు ఉతికి ఆమె దగ్గర ఉంది, తనే తెచ్చి చూపించింది నాకు. ఇది కనిపిస్తుందా? పేరు కనిపిస్తుందా? ఇది రేఖ ఫోన్ బిల్. రాఘవ్ బ్రో తనకి గిఫ్ట్ చేసిన ఫోన్ ఇది. అత్తయ్య గారు, అసలే నాకేమి ఇవ్వలేదు, పైగా మళ్ళీ నా మీద నిందలు వేస్తున్నారు. ప్రతీక్ బాబు, నన్ను క్షమించండి బాబు, నేను మీకు చెప్పడమే మర్చిపోయాను. ఈ బిల్ నాకు రోహిత్ సార్ పాకెట్ లో దొరికింది. ఇంతసేపటి నుంచి ఏం చేస్తున్నారు? మరి నీ కారణంగా నేను తిట్లు తినాల్సి వచ్చింది. నువ్వు రేపటి నుంచి పనిలోకి రాకు, నా ఐస్ కి కూడా కనిపించు, వెళ్ళిపో. అత్తయ్య గారు, థ్యాంక్ యూ, మీరు నన్ను చాకలి జాబ్ నుంచి తీసేసినందుకు. అయినా రాఘవ రేఖకి ఫోన్ ఇచ్చినప్పుడు మరి దాని బిల్ రోహిత్ పాకెట్ లో ఎందుకు వస్తుంది? నువ్వేమంటున్నావమ్మా? నేనేమంటున్నానంటే, మీ ఇద్దరి పిల్లల గోల తీసుకెళ్లి మీ గదిలో పెట్టుకోండి. ఇక్కడంతా ఇలా గందరగోళం మాత్రం చేయకండి, వెళ్ళండి. నేను ఏదైనా ఆలోచించాలి దీని గురించి. అసలు ఇది ఏమైందమ్మా? వీరేంద్ర, విను, మన ముందు ఒక ముఖ్యమైన పని చేయాలి. చెప్పమ్మా, ఎక్కడ దాడి చేయాలి? కమాండో. ముందు విను బాబు. సరే, ఇక్కడ చూడు. ఇది అత్తయ్య, రేఖ ఎక్కడ ఉంది? నాకేం తెలుసు? నువ్వు నీ భార్యకి ఫోన్ గిఫ్ట్ ఇచ్చావు కదా, కాల్ చేసుకో, ఎక్కడుందో కనుక్కో. అమ్మకి నువ్వంటేనే చాలా ఇష్టం రాఘవ్, అందుకే నువ్వన్న మాటలకి తను చాలా ఎక్కువగా బాధపడుతుంది. మదర్స్ డే పార్టీలో కలిగిన బాధ తగ్గడానికి టైం పడుతుంది. పూర్ణిమ, అమ్మ తరపున నేను నీకు క్షమాపణ చెప్తున్నా. పద లోపలికి పద, రెస్ట్ తీసుకో. నాకు తెలుసు, కానీ నువ్వు పార్టీలో ఏదైతే అన్నావో అది చాలా కరెక్ట్. ఏంటి రాఘవ్, నన్ను మెచ్చుకున్నాడా? నన్నా? ఇప్పుడు ఇంకా మజా వస్తుంది మంచోడిలో యాక్టింగ్ చేసినప్పుడు. రేఖ, నువ్వా? రాఘవ్, ఇది చూడండి, ఇందులో ఫొటోస్ ఎంత చక్కగా వస్తున్నాయో. అచ్చం పెయింటింగ్ లానే ఉంది. బాగుంది కదా? కానీ మొబైల్ ఎంత అడ్వాన్స్ అయినా అవ్వనివ్వు, దానికి ఉన్న అతి ముఖ్యమైన పని ఇద్దరు వ్యక్తుల్ని ఒకటిగా కలపడమే. ఒకరికొకరు కాల్ చేయడం, మాట్లాడుకోవడం, ఒకరికొకరు మెసేజెస్ చేసుకోవడం, మెసేజెస్ చదవడం, మెసేజ్కి రిప్లై ఇవ్వడం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు? నా పాత ఫోన్ కూడా ఎప్పుడు ఈ రెండు పనులు చేసేది. కానీ నేను నీకు పక్కన పెట్టండి, ముందు నాతో మీరు సెల్ఫీ తీసుకోండి, రండి. రేఖ, నాకు సెల్ఫీల మీద పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడు వస్తుందిలేండి ఇంట్రెస్ట్. నువ్వు ఇప్పుడు దీన్ని నీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయబోతున్నావా? మేబీ చెయ్యనేమో. ఎందుకు? నేను నీతో ప్రొఫైల్ ఫోటోలో బాగుంటున్నా ఏంటి? లేదు, అలా ఏం కాదు. మీరు చూడడానికి బానే ఉంటారులేండి, కానీ పోజ్ చూసారు ఎంత పిచ్చిగా పెట్టారో. నా ఉద్దేశం ఏంటంటే, నా మైక్రోఫోన్ మీకంటే బాగా మంచి పోజ్ ఇస్తుంది నాతో ఉన్నప్పుడు. అందుకే నాకు అనిపిస్తుంది నా రిపోర్టర్ ఐడి ఒరిజినల్ ఫోటోనే యూజ్ చేయొచ్చు అని. ఓ కమాన్ రేఖ, నేను ఎలా కావాలంటే అలా పర్ఫెక్ట్గా చేయగలను. అలాగా? అయితే చేసి చూపించండి. ఛాలెంజ్ చేస్తున్నావా? హా. సరే, ఒక్క నిమిషం. కానీ ఓకే. ఏమో 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 ఏమీ తెలియని మాయేమో, ఏమో ఏమో ప్రేమేనే ఏమో, ఏమో 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 ప్రాణం నీ వశమేనేమో, ఏమో ఏమో నువ్వే నేనేమో, నీ చేతి రేఖల్లో నేనున్నానేమో, నా గుండె గది నిండా నువ్వు నిండావేమో, నిన్ను చేరా వనవాసం చేస్తున్నానేమో, నీ
కోసం ప్రతి జన్మ పుడుతున్నానేమో ఏమో 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 ఏమీ తెలియని మాయేమో ఏమో ఏమో ప్రేమేనే ఏమో నాకంటి నట్టింట నువ్వుంటే చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నుదులుకోనంత పులకింత నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంటా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా మనసారా విడిపోయా ఇక నాతో నేనా ఏమో 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 నాలో ఊపిరి నీవేమో నిన్నే మించిన లోకం లేదే సారీ, అది అనుకోకుండా అలా. అది మీరేదో చెప్తున్నారు కదా ఆ ఫోన్ గురించి, అంటే ఇందులో ఇంకా చాలా ఉంటాయి పనికొచ్చేవని. నేను నీకు మెసేజ్ చేశాను రేఖ. మెసేజా? నాకేం మెసేజ్ రాలేదే. ఏది నాకు చూపించు. నువ్వు సరిగ్గా చెక్ చేసుకుని ఉండవు అంతే. నువ్వు దీని సిమ్ కార్డ్ ఏమైనా తీసావా ఏంటి? లేదే. మీరు మీ ఫోన్లో చూపించండి. లేదు, బహుశా అది మెసేజ్లోనే ప్రాబ్లం ఉండి ఉంటుంది. నేను తర్వాత పంపిస్తానులే. తర్వాత ఎప్పుడు? మన అదృష్టం అంగీకరించినప్పుడు. మరి అప్పటి వరకు? ఎదురు చూస్తూ ఉండు. మిస్టర్ తలపొగరొకరు నా తల తిరిగేట్టు చేసేలా ఉన్నారు. నేనమ్మా వీరేంద్రని. ఏం చేస్తున్నావురా నువ్వు ఇక్కడ? మారువేషంలో వచ్చా. నాకు తెలుసు నువ్వు ముందు ముందు నాటకాల కంపెనీ మొదలు పెడతావని. లేదమ్మా, నువ్వు ఇన్నేళ్ల నుంచి ట్రైనింగ్ ఇచ్చావు కదా, దాని కారణంగానే నేను స్మార్ట్ అయ్యాను. 5-6 గంటలుగా అలర్ట్ గా ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చి ఇలా నీ సొంత డబ్బా కొట్టుకోవడం ఆపితే మనం ఇక్కడికి ఏ పని మీద వచ్చామో ఆ పని చేద్దామా? తీసుకొస్తాను. వెళ్ళు. రోహిత్ చాయిస్ చాలా బాగుంది.